బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. భర్త, అత్త, మామ, ఆడపడుచు కలిసి ఓ మహిళను హత్య చేసి ఇంటి ఆవరణలో పూడ్చి చేసిన ఘటన పట్టణంలో హల్చల్ అవుతుంది. వారు నివాసం ఉండే ఇంటి ఆవరణలో గొయ్యి తీసి పూడ్చిపెట్టిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఎవరికి అనుమానం రాకుండా ఆ గొయ్యి వరకే పేడతో అలుకు చల్లి వదిలేశారు. దీంతో ఆ ప్రాంతవాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవనం గడుపుతున్న ఓ కుటుంబం అదే కాలనీలో భూపతి అంజయ్య ఇంట్లో అద్దెకి నివసిస్తున్నారు. కాటి లక్ష్మీ రాములు కుమారుడు గోపి భార్యతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే కొంతకాలం క్రితం గోపి ఓ మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో అత్త లక్ష్మి, భర్త గోపితో పాటు ఆడపడుచు దుర్గా, మహేందర్ కలిసి వారం రోజుల క్రితం హత్య చేసి అనుమానం రాకుండా ఇంటి ఆవరణలో గొయ్యి తీసి పూడ్చి అలుకు చల్లినట్లు స్థానికులు తెలిపారు. ఘటనకు పాల్పడిన వారు మంగళవారం ఉదయం ఇంటి నుండి పరారైనట్లుగా సమాచారం. కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. భర్త, అత్తమామ, ఆడపడుచు కలిసి ఓ మహిళను హత్య చేసి ఇంటి ఆవరణలో పూడ్చి చేసిన ఘటన పట్టణంలో హల్చల్ అవుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మీనాథ్, మహబూబాబాద్ జిల్లాలో గత వారం రోజుల క్రితం జరిగిన హత్య విషయం ఈ రోజు వెలుగులోకి రావడంతో మొత్తం మహబూబాబాద్ పట్టణం అంతా కూడా ఇది హల్చల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మహబూబాబాద్ పట్టణంలోని సిగ్నల్ కాలనీలో ఒక మహిళ, భర్త నాగమణి అనే మహిళ, 35 సంవత్సరాల వయసు, ఇద్దరు కుమారులు కలిగిన మహిళని తన భర్త అయిన గోపి, తన అత్తమామలు, ఆడబిడ్డ భర్త వీరందరూ కూడా కలిసి వారం రోజుల క్రితం ఆ మహిళని చంపి వారు నివాసం ఉంటున్న కిరాయికి ఒక ఇంట్లో నివాసం ఉంటున్నారు. అదే ఇంట్లో ఆ ఇంటి ప్రాంగణంలోనే అక్కడ గొయ్యి తీసి అక్కడ పాతి పెట్టడం జరిగింది. ఆ పాతి పెట్టిన ప్లేస్ లో ఈ పండగ, సంక్రాంతి పండగకి అదే పాతి పెట్టిన ప్లేస్ లో పొయ్యి పెట్టి వంటలు వండటం జరిగింది. అక్కడ విచిత్రంగా ఆ ఇంటిలో ఆ ఆవరణను మాత్రమే రోజు వాళ్ళు ఇట్లా అలుకుతుండటంతో చుట్టుపక్కల ప్రజలకి అనుమానం రావటం, తన భార్య కూడా కనపడకపోవడంతో ఈ విషయం ఆ నోట ఈ నోట పోలీసులు కూడా చేరింది. ఈ విషయం తెలుసుకుని ముందు జాగ్రత్తగా వారు మొత్తం ఇంటికి తాళం వేసేసుకొని ఇటు గోపి వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ గోపి వాళ్ళ చెల్లి భర్త వీరందరూ కూడా పరారీలో ఉన్నారు. ఈ రోజు పోలీసులకు తెలవడంతోనే పోలీసులు ఆ ప్రదేశానికి వచ్చి అక్కడ తవ్వడంతో అక్కడ మహిళ మృతదేహం అయితే బయటపడింది. దీంతో ఒక్కసారిగా అయితే మొత్తం మహబూబాబాద్ పట్ల ప్రజలందరూ కూడా కంగుతిన్నారు. ఈ గోపి అనే వ్యక్తి ఒక పక్క భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత కూడా ఇంకొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం జరిగింది. ఇదే విషయంలో గొడవ జరగడంతో వీరందరూ కలిసి కూడా ఈ నాగమణి అనే ఆమెని చంపి అక్కడ పూడ్చిపెట్టడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు, రెవెన్యూ వాళ్ళు అక్కడ పంచనామా చేసి పోస్ట్ మార్టం అయితే నిర్వహించారు. పోలీసులు సమాచారం మరికొద్ది సేపట్లో పోలీసులు మీడియాకి సమాచారం ఇవ్వనున్నారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.
ఇక్కడ ఉండలేను, వేరే కులవృత్తి చేయడానికి పోయినా. అయితే మా ఇంట్లో కిరాయికి మహేష్ అన్న అబ్బాయి, దుర్గా అనే అమ్మాయి ఉండేది. వాళ్ళ అమ్మ లక్ష్మి ఆమె పేరు, వాళ్ళ నాయన దుర్గోళ్ళ నాయన పేరు రామయ్య. వాళ్ళు ఉండేది. వాళ్ళు ఇక్కడ ఈ కాలనీ పెద్ద మనిషి దండ వెంకన్న ఇట్లా మీ ఇంట్లో వాళ్ళు సంపి పెట్టిర్రు, నువ్వు రావాలని నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నేను వచ్చి చూసి ఆడ కొద్దిగా తోని చూస్తే